నరేంద్ర వర్మ గారు కూడా నిన్న మాట్లాడింది నేను చూశాను. మొట్టమొదటిసారి మాట్లాడారు కాబట్టి కొంత తడబడుతూ మాట్లాడిన సబ్జెక్ట్ మంచి సబ్జెక్టే ఎత్తుకున్నారు. టూరిజం అనేది మన బాపట్లకి కావాల్సింది. నేను అనుకున్నాను ఫస్ట్ ప్రయారిటీ మెడికల్ కాలేజ్ గురించి అడుగుతారేమో అనుకున్నాను. వెళ్ళిపోయినటువంటి మెడికల్ కాలేజీకి మళ్ళా వెనక్కి తీసుకొస్తారా లేదా అని అడుగుతారేమో అనుకున్నాను. ఎందుకంటే కొత్తగా జిల్లా ఏర్పరచుకున్నాం. ఈ జిల్లా ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే, ఎకనామికల్గా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే ఈ జిల్లా కేంద్రంలోనే మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కూడా ఉండాలి అని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి మనం తెచ్చుకున్నటువంటి కాలేజ్. కూతవేటు దూరంలో రైల్వే స్టేషన్లో దిగితే 1 కిలోమీటర్లోనే మన మెడికల్ కాలేజ్, సెంటర్ నుంచి 1 కిలోమీటర్న్నరలోనే మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 500 పడకల హాస్పిటల్, పారామెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఎవ్రీథింగ్ అండర్ వన్ అంబ్రెల్లా. దీని ద్వారా సుమారు రోజు ఒక 10-12 వేల మంది వివిధ ప్రాంతాల నుంచి జిల్లా వ్యాప్తంగా రెఫరల్ హాస్పిటల్ కింద ఇక్కడికి వచ్చి వెళ్ళేటువంటి పరిస్థితి. దాని ద్వారా బాపట్ల ఎకానమీ మీద ఎంత ప్రభావం కనబడుతుందో, ఏ రకంగా ఈ ప్రాంతం అంతా ఆర్థికంగా పుంజుకుంటుందో ఎంతో ఆశపడి ఆ రోజు మిగతా చోట్ల ఒక పక్క జిల్లా కేంద్రం ఇస్తే ఇంకొక ప్రాంతంలో మెడికల్ కాలేజ్ ఇచ్చిన పరిస్థితులు ఉన్నా మన బాపట్ల గురించి ప్రత్యేకంగా అడిగి తీసుకొచ్చుకున్నటువంటి కాలేజీ గురించి ఫస్ట్ ప్రస్తావన ఉంటుందని నేను భావించాను. తప్పలేదు. ఆయన ధోరణిలో టూరిజం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. దాన్ని నేనేం తక్కువ అనుకోవట్లేదు, అది కూడా ఇంపార్టెంట్. దాంట్లో ప్రత్యేకంగా గతంలో మనం పంపించినటువంటి 2023లోనే మనం పంపించినటువంటి నివేదికలు గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మనం పంపించిన దాంట్లో ప్రత్యేకంగా మరుప్రోలు వారిపాలెం NH-216 బైపాస్ నుంచి మరుప్రోలు వారిపాలెం నుంచి పాండురంగాపురం, దేవినూతల పాండురంగాపురం మీదుగా ఏదైతే నిన్న గౌరవ శాసనసభ్యుల వారు ప్రస్తావించారో, బ్రిటిష్ కాలంలోనే 80 అడుగుల డొంక ఉన్నదనేటువంటి ఆ డొంక ఏదైతే ఉందో అది 60 అడుగుల డొంక. సరే, 60 అడుగుల డొంక అయినా సరే సుమారుగా మనం వాడరేవు దాకా ఏదైతే NH వస్తూ ఉందో దానికి కనెక్ట్ చేయడానికి మనం ప్రయత్నం ఖచ్చితంగా గట్టిగా చెయ్యాలి. దాంతోపాటుగా మరీ ముఖ్యమైనది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హ్యాచరీస్. ఇవి ఆ ప్రాంతం ఉన్నటువంటి వాటర్ని పొల్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితి నాకన్నా ఎక్కువ ఆయనకు తెలుసు. ఈరోజు ఆ ప్రాంతం రేట్లు విపరీతంగా పెరిగాయి, భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయి. స్థలాలు పొలాలు ఉన్నవాళ్ళు వాళ్ళ ఆస్తుల విలువలు పెరిగాయి. ఈరోజు మనం మనస్ఫూర్తిగా టూరిజం అభివృద్ధి చెందాలి అని అనుకుంటే ముందుగా మనం చేయాల్సిన పని ఆ ప్రాంతంలో తనకున్నటువంటి కాంటాక్ట్స్, పలుకుబడి తనదే కాదు ఇతరులను కూడా తనకున్నటువంటి మరి పరిచయాలతో కన్విన్స్ చేసి చెనగంజాం వైపు ఎక్కడ జన బాహుళ్యం లేనటువంటి ప్రాంతాల్లోకో లేకపోతే ఆల్రెడీ పొల్యూట్ అయినటువంటి నిజాంపట్నం ఏరియాలోనే షిఫ్ట్ చేయటమో ఇలా చేసుకొని ఆ ప్రాంతాన్ని సూర్యలంక ప్రత్యేకతని నిలబెట్టుకుంటూ పాండురంగాపురం అందాల్ని మనం కాపాడుకుంటూ ఆ ప్రాంతం సుమారుగా 13 కిలోమీటర్ల మనకున్నటువంటి ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. దాంట్లో ఏవైతే ఒక 4-5 హ్యాచరీలు పొల్యూషన్ని గురి అయ్యేటువంటి ఇబ్బందుల నుంచి వాటిని కనుక షిఫ్ట్ చేస్తే ఆ రోడ్డు, మనం అనుకున్నటువంటి రోడ్డు నిర్మాణం వారు అన్నట్టుగా ఆ 60 అడుగుల రోడ్డుని నిజంగా కనెక్ట్ చేసుకోగలిగితే ఒక మంచి టూరిస్ట్ డెస్టినేషన్గా బాపట్ల అభివృద్ధి చెందడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ క్రమంలో శాసనసభ్యుని కూడా కోరుకుంటున్నాను, అది ఆ దిశగా వారి ఆలోచనలు ముందుకు సాగితే మంచిదనేది నా అభిప్రాయం.